ఇంక లేదులా ఏంట మీ గోళ ఏంటి కొత్తలతో మాటలు? అక్కడ వాసుగాడు ఏదో చూస్తుంటాడు. అసలే రాత్రి అయిపోయింది. వెళ్దాం పదా. లాగండి. ఒరే వాసు 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 నాకేదో అనుమానం కొందరా. ఆ సూపేటర్ నాయన తేడా కొడుతుంది. నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం పదండ్రా. నీకు అన్ని అనుమానాలే. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము వాసి స్నేహితులంలే అమ్మా. వాసి లేడే, ఒకసారి పిలుచు. వాసు వాసు ఏంటి నాయనా, అయిందా మీ మందు గొడవ? ఇందు, వీళ్ళు నా స్నేహితులు. నమస్తే. అదిగో ఆ కనిపించేదే మా మేనత్త వాళ్ళ ఇల్లు. మీరు వెళ్ళి అందులో ఉండండి. పడుకొని రేపు పొద్దున్న వస్తాం. నువ్వు నా కళ్ళకొచ్చేసి అందం. అందుకే దులుపుతున్నా. ఆగురా. రే మంచి ఉందిరా. ఇల్లు భలేగుంది గాని ఇంత మంచి కొంపలో వాసు వాళ్ళ మేనత్ ఎందుకు ఊరేసుకున్నట్టు? ఊరేసుకుని చచ్చిపోయిందా? అంటే మనం గెస్ట్ హౌస్ లో ఉండట్లేదా, గోస్ట్ హౌస్ లో ఉంటున్నామా? నీకెవడు చెప్పినాడు రా? వాసుగాడు చెప్పినల్లే. కర్మకమాడ ఏరమ్మా నువ్వు సారామ తింటే అందం, నువ్వు కళ్ళకొచ్చేసి అందం, మన పెళ్లి చేసుకుంటే బంధం. ఒరే నెల్లు, ఒరే నెల్లు, నాకు ఎక్కువలు వస్తానే రా, దాహం వేస్తుంది, నీళ్ళు కావాలరా. వాసాలు ఇంటికి పోయి తెచ్చుకోపోరా. నువ్వు కూడా నాతో రావా? బాబాయ్ నాకు ఈరమ్మ కళ్ళకొచ్చది, దాంతో నాకు చాలా పని ఉంది. వాడిని పిలుచుకోమ్మా. ఒరే నైజాము, వాసుగాడి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం పదరా. నువ్వు పోరా బాయ్, ఏదో యాదకొస్తున్నదిరా. అదే వాటర్ రా. అది కాదు, ఏదో యాదకొస్తున్నదిరా. నువ్వు సత్తా మళ్ళీ మర్చిపోతే అది రాదు. నువ్వు ఆగు, చేసే బాగురా ప్లీజ్ రా. ఏదో అవుతుంది.
వాసు ఎవడ్రా వాసు ఎవరు లేరే ఏంది బాయ్ వాసుగడు దెయ్యం రా. అయ్య బాబే వాసుగాడు దెయ్యమా? అవునరా వాసుగడు దెయ్యం రా. అబ్బా ఇందాక వాసుగాడిని పిల్లం దేయమన్నావు, ఇప్పుడు వాసుగాడు దేయమంటావు, రేపు నన్ను కూడా దేయమంటావా ఏంది? పిచ్చి పట్టినట్టుంది తిక్కన. నిజం రా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా, దప్పమని నా మీద బలి పడిందిరా. బల్లే కదరా పడింది, అమ్మ ఏదో పినికి పడినట్టు. తర్వాత ఏం చెప్పా? ఆ తర్వాత వాసుని గట్టిగా అరిసిన వాసుగడు తలుపు తెరుచుకొని నా మీద దెయ్యం లాగా వచ్చేసినాడు రా. అరే ఆడిప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజం రా, నా మాట నమ్మండి రా, నా కళ్ళారు చూసినాను రా, నమ్మండి రా. ఒరే నువ్వేనా నా మాట నమ్మరా? అరే నాకు విషయం యాదకొచ్చినాదిరా భయ్. అబ్బా ఇప్పటిదాకా వాందరూ సచ్చ అంటే మళ్ళా నీదేదిరా పంచాయతీ? అరే గట్ల గుస్సాయించి కొట్టకరా భయ్, మర్చిపోతా. చెప్పా ఒరే నెల్లు, నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టుండవు, గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్త వల్లారా మంచి కళ చెడగొట్టారు. ఎలా ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పుకోలేదు. నేను సర్దుతాను, ఆహా నువ్వు కూర్చో. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దయ్యాల కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏటి? ఏం రోయ్ నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే? ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏంటి సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దియ్యానువే. నేను దయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట, వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. ఓ, అదా. చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు, అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో రాత్రి వచ్చింది కళ, నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి? కలే వచ్చింటదిలే నీ అబ్బా. పదంపా పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చే. అయ్ బాబోయ్ తూగో గారు, బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి.
అరే ఇందు నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు మా వాసు చెప్పింది నిజమే, అచ్చం సన్న మామ మాదిరి ఉండవు.